ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకొచ్చినటువంటి సందేశం ఏంటంటే, ఇది పూర్తిగా వినమ్మా, ఒక అద్భుతాన్ని నువ్వు చూస్తావు. నీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుందని మనకు బాబాగారు సందేశం ద్వారా మన ముందుకొచ్చారనమాట. ఇలా బాబాగారు ఎందుకు చెప్తున్నారని మనం బాబాగారి మాటలోనే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి. తల్లి, నేను అనేక విధాలుగా నా భక్తులను రప్పించుకుంటూ ఉంటాను. భక్తుల యొక్క రక్షణ కొరకు నేను వారి వద్దకు కూడా వస్తాను. నా వద్దకు మొదట అందరూ లౌకిక విషయాలపైన ఆసక్తితోనో లేదంటే వారికి ఉన్నటువంటి ఒక మంచి స్థాయికి వెళ్ళిన తర్వాత నన్ను అనుసరించి సన్మార్గానికి వస్తూ ఉంటారు. ఈ పాదాలు పరమ పవిత్రమైనటువంటివి. నాపై విశ్వాసాన్ని ఉంచుకోండి. మీ కోరిక తప్పకుండా నేను నెరవేర్చేటువంటి బాధ్యత నాది. బాబాగారు చెప్పినటువంటి ప్రతి మాటను కూడా మనము గొప్ప గొప్ప సూక్తులు కానీ బాబాగారు తమ భక్తులకు ఎలాంటి కఠోర నియమాలు పెట్టకుండా ఆయన నామం మాత్రమే లేదంటే శృతి మాత్రమే ఆయన వెంటనే ప్రసన్నమైనటువంటి గొప్ప భక్త వాత్సల్యుడు ఎవరైనా ఉన్నారంటే అది మన సాయినాథుడు మాత్రమే. అజ్ఞానంతో వచ్చే వారి యొక్క హృదయాలు బోర్లిచ్చినటువంటి కుండల లాంటివి. వాటిని జ్ఞానంతో మనం ఎప్పటికీ కూడా నింపలేం కదా, ఆయన అన్నారనమాట. అయితే బాబాగారి విశ్వాసంతో ఎవరికైనా ఎక్కువగా తెలుసుకోవాలని అటువంటి వారి యొక్క హృదయాలను ఎప్పుడు కూడా నేను సరైనటువంటి కొండలాగా ఉంచుతానని, వాటిని ఎప్పుడు కూడా నిండుగా నీటితో నింపేటువంటి ప్రయత్నాన్ని నేను చేస్తానని అంటున్నారనమాట. అయితే జీవితం గురించి, దాని యొక్క ఉద్దేశం గురించి చాలాసార్లు చెప్పారు. మానవ రూపం ఎన్నో కోట్ల జన్మల తర్వాత మనకు లభించిందని శాస్త్రాలు కూడా చెప్పాయి. మనం దారం వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలి మన జీవితాన్ని. ముఖ్యమైనటువంటి లక్ష్యం ఎవరైతే ఎప్పుడు కూడా నన్నే చూస్తూ నా గురించే వింటూ ఎప్పుడు కూడా మనసు నింపుతారో వాళ్ళు దైవాన్ని చేరుకుంటారనమాట. వారు ఇంకా నా భక్తిని, ఇంట్లో ఎవరైతే భక్తితో ఉంటారో అన్న వస్త్రాలకు అస్సలు ఎప్పుడు కూడా లోటు ఉండదని మన బాబాగారు అయితే చెప్తున్నారు. ఈరోజు నేను మీకోసం కొన్ని మంచి విషయాలు తెలియచేయాలని అనుకుంటున్నాను. కానీ మీ యొక్క మాటలతో కానీ చేతులతో కానీ ఎవరు మనసులు కూడా మీరు నొప్పించవద్దు. అందరిపైన కూడా దయ కలిగి ఉండండి. మీకు సుఖశాంతులు కావాలంటే, నువ్వు కోరుకునేటువంటి ఏ జీవితమైనటువంటి మంచి జీవితం కావాలంటే నువ్వు పాపాలను అసలు చేయవద్దమ్మా. మీతో చేయించే విధంగా, ఎందుకంటే నేను ఏమీ చేయలేను. నిన్ను ఎవరితో కూడా నువ్వు పోల్చుకోవద్దు. ఎందుకంటే వారి యొక్క అర్హతను బట్టి వారు ఉంటారు కదా. కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోవద్దు. ఎప్పుడైతే నిన్ను చూసి సంతోషిస్తావో ఈ జీవితం కూడా అప్పుడే సంతోషమై ఉంటుంది. అందరినీ మేలును నువ్వు కోరుకున్నప్పుడు భగవంతుడు కూడా తప్పకుండా నీకు మేలు చేస్తాడు. ఈరోజు మీ జీవితంలో అత్యంత సంతోషకరమైనటువంటి రోజుగా మారిపోతుంది. మీ కుటుంబానికి పట్టినటువంటి దయనీయ పరిస్థితిని తొలగించుకోవడానికి అవసరమైనటువంటి అంత ధనం కూడా నీకు చేకూరబోతుంది. ఆ తర్వాత మీ జీవితం ఒక మంచి స్థాయికి రాబోతుంది బిడ్డ. నీకు మీ కుటుంబంలో వచ్చేటువంటి విభేదాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఎంతో అన్యోన్యంగా సంతోషంగా ఒక జీవన మార్గాన్ని నువ్వు ఏర్పరచుకోబోతున్నావు. మీ కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగాను ఎంతో సంతోషంగాను వృద్ధి చెందబోతుందమ్మా. ఓర్పుగా ఉండు. భగవంతునిపై విశ్వాసాన్ని కలిగి ఉండు. పరిపూర్ణమైన నమ్మకంతో ఉండు. ఎల్లప్పుడూ కూడా నిన్ను రక్షణగా నేను చూసుకుంటాను అనే విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ముఖ్యంగా మీ సాయిపై నీకు ఉండవలసింది భక్తి. నువ్వు కోరింది నేను ఖచ్చితంగా నెరవేరుస్తాననే నమ్మకం. అంతే తప్ప నువ్వు 10 మందికి బాహ్యంగా కనిపించేలాగా ఆడంబరంగా పూజలు కానీ లేదంటే గొప్పలు చెప్పుకోవడం కాదు నాకు కావాల్సింది. నీలో ఉన్నటువంటి భక్తి, నీకున్నటువంటి నమ్మకం చాలు. నాకు అంతా కూడా నేను చూసుకుంటాను కదా, ఆయన నన్ను చూసుకుంటాడు, నా బాబానే నన్ను చూసుకుంటాడని మీరు ఎప్పుడైతే నువ్వు దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటావో అప్పుడు నా సహకారం నీకు పూర్తిగా లభిస్తుంది. నువ్వు అనుకున్నవన్నీ కూడా సాధించగలవని, అలాగే అంతర్గతంగా దాగి ఉన్నటువంటి శక్తిని నీవు గుర్తించి సాధన చేస్తూ ఉండు. మీ బాబా మాట ఎప్పటికీ కూడా అబద్ధం అవ్వదమ్మా. నన్ను నమ్మి అనుక్షణం నన్నే తలుచుకున్న ఉన్నటువంటి మీరు వెళ్ళేటువంటి ప్రతి దారిలోనూ కూడా మీకు తోడుగా ఉంటాను అనే విషయాన్ని నువ్వు ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం, ఎదుటి వారికి సహాయపడడం ఎంతో ఆనందంగా ఉంటుందంటే
నువ్వు ఈ తరాలకు సహాయపడు, చూడు ఇతరులకు. అది నీకు తప్పకుండా ఒక మంచి అనుభవం ఎదురవుతుంది. నువ్వు నీ మనసులో మనది అని అనుకోకూడదు. అందరిది అందరికీ పంచిపెట్టాలనే విజ్ఞానంతో తెలివితేటలతో మసులుకుంటే కనుక నీకు దేవుడు ఒక 10 ఎక్కువగా ఇస్తాడని నీకు చెప్తున్నాను. 3 రోజుల నుంచి నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలతో నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోలేక అనారోగ్యానికి నువ్వు గురి అవుతున్నావు కదా తల్లి. ఈరోజు సాయంత్రం లోపు నీకు వచ్చినటువంటి అనారోగ్యం నీ నుంచి తరిమి కొడతాను. నా విభూతిని మంచినీటిలో కలిపి సేవించు. తప్పకుండా నీకు ఎటువంటి వ్యాధి వచ్చినా మంచిగా నయమవుతుందని చెప్తున్నాను. మనస్ఫూర్తిగా నీదైనటువంటి మనసుతో ఆలోచించేటువంటి విధానం నీకు కలగాలని ఈ సాయి కూడా నిన్ను కోరుకుంటూ ఉంటున్నాడు. ఎప్పుడు కూడా నీకు నేను మేలు చేయడం లేదని ఎన్నటికీ బాధపడకు. నీ తోడు ఎప్పుడూ ఉంటాను. నీ నీడగా నీ వెంటే ఉంటాను. ఇక దిగులు చెందకు. సమస్యలు ఏవి ఎదురైనా సరే భయపడకు. నా కోరిక నెరవేరడం లేదని ప్రతిరోజు కూడా విన్నపించుకుంటున్నావు కదా. ఖచ్చితంగా నీ కోరికను నేను నెరవేరుస్తాను. నాపై నన్ను దృష్టి ఉంచండి, నన్ను నమ్మండి. నేను ఎక్కడ ఉన్నానని మీరు అనుకోవద్దండి. నేను ఎల్లప్పుడూ కూడా మీ పక్కనే ఉంటూ మీ అడుగులు జాగ్రత్తగా పడేందుకు నేను కృషి చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరితో కూడా చిన్న పెద్ద తేడా లేకుండా నీకు అవసరం అనేది పడుతుంది కనుక అందరికీ విలువ ఇవ్వడం మాత్రం నువ్వు మర్చిపోవద్దు. ఎవరిని చులకనగా చిన్నగా చూడడం అంటే చిన్నతనంగా విలువ తక్కువ చేసి చూడడం అనేది మంచి పద్ధతి కాదని అర్థం చేసుకో. మీ ఇంట్లో వాళ్ళందరినీ, మీ కుటుంబస్తులని అందరినీ గౌరవించు. ఎప్పుడు కూడా అందరితో సంతోషంగా ఉండు. అప్పుడు నీకు అంతా మంచి జరుగుతుంది. మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగి మీ చేతి నిండా కనుక డబ్బు ఉండాలంటే ఎప్పుడు కూడా నువ్వు పాపాలను చేస్తూ ఉండకు. మంచి పనులను చేస్తూ ఉండు. నీకు దేవుడు ఏదో ఒక విధంగా సహాయం చేస్తాడు. ఇప్పుడు అందరికీ ధనం చాలా ముఖ్యం కాబట్టి నీకు ధన సహాయం ఎక్కువగా అందాలి కాబట్టి నువ్వు ఇతరులను ఎక్కువగా బాధ పెట్టి ఎప్పుడు కూడా వాళ్ళ మనసును నొప్పించకూడదు. నువ్వు ఏ పనినైతే పూర్తిగా నమ్మకంతో చేస్తున్నావో ఆ పైన విశ్వాసం ఉంచి చేస్తే కనుక నీ జీవితంలో ఒక పెద్ద మార్పును నువ్వు గమనిస్తావు. నీ కోపాన్ని నువ్వు అదుపులో కూడా ఉంచుకోవాలి. సమయం తీసుకొని నువ్వు ఎవరినైతే బాధ పెట్టావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వే మాట్లాడు. నీకు ఒరిగేది ఏమీ లేదు కదా. ఈర్ష్యాభావాలతో ఎప్పుడు కూడా ఉండకూడదు. ఎదుటి వాళ్ళు అలా ఉన్నారంటే నీ మనస్తత్వం కూడా అలానే ఉండాలని మాత్రం ఎప్పటికీ అనుకోవద్దు. నువ్వు ఒక అడుగు వెనక్కి వేసినా పర్లేదు, కానీ ఇతరుల సంతోషాలను చూసి ఆనందపడాలి. అలా కాకుండా ఎప్పుడు కూడా మనుషులను బాధ పెడుతూ జంతుజాలాలను హింసిస్తూ ఉంటే కనుక నువ్వు ఎన్నటికీ ఒక మంచి స్థాయికి వెళ్ళలేవని చెప్తున్నాను. నీలో మంచి సుగుణాలు ఎక్కువగా ఉన్నాయి, అందుకే నువ్వు నా ప్రియమైన బిడ్డవి అని ప్రతిసారి చెప్తూ ఉంటాను. నువ్వు ఎప్పుడైతే నేను చెప్పిన ఈ విషయాలన్నీ చక్కగా నేర్చుకొని మసులుకుంటావో అప్పుడు నువ్వు ఒక తెలివైన వ్యక్తిగా నిలబడగలుగుతావు. నీ ఆలోచనలను నువ్వు ఎప్పుడు కూడా అదుపులో ఉంచుకోవాలి. నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక మరలా ఆలోచించి అదే ఆలోచించుకుంటూ నీరసపడవద్దమ్మా. నీ వెంట ప్రతి క్షణం కూడా నేను తోడుగా ఉంటాను. నీ మనసుకు భయం కలిగినా లేదంటే నీ మనసుకు ఒంటరిగా ఉన్న బాధ కలిగినా సాయి అని పిలిస్తే చాలు, సప్త సముద్రాలైన దాటి నీ వద్దకు వచ్చి మీ పక్కనే నిలబడతాను. నీ మంచి మనసుకు అంతా మంచి జరుగుతుంది. కాకపోతే ఆలస్యం జరిగిపోయినందని అసలు బాధపడద్దు. విజయాన్ని అందుకోలేకపోతున్నానే అని ఎప్పటికీ బాధపడద్దు. నువ్వు ఖచ్చితంగా విజయ తీరాలకి చేరిన నాడు ఎవరైతే నిన్ను ఎగతాళి చేశారో, ఎవరైతే నిన్ను బాధ పెట్టి ఆనందపడ్డారో వాళ్ళందరికీ నువ్వు గుణపాఠం చెప్పిన దానివవుతావు. ఖచ్చితంగా నువ్వు ఓపికతో ఉండు, నీకు అంతా మంచి జరుగుతుంది అని మనకు బాబాగారు ఈరోజు ఈ సందేశం ద్వారా ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకైతే తీసుకొచ్చారు కదండి. బాబాగారు ఏ సందేశం చెప్పినా కూడా అది అంతా మన మంచికే జరుగుతుందని మనం భావించి బాబాగారు చెప్పినటువంటి విషయాలన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ మసులుకుంటే కనుక మన జీవితం ఒక సుఖమయం అవుతుందని ఈ సందేశం ద్వారా మీరు విన్నారు కదా. బాబాగారు చెప్పినటువంటి సందేశం అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.
రేపు బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీర్వాదం అందరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.